హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిబిఎంఎస్లో ట్రిగర్స్ టాపిక్ నేను ఆల్రెడీ ట్రిగర్స్ టాపిక్ నేను చెప్పేసి ఉన్నాను. వాట్ ఈస్ మెన్ బై ట్రిగర్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్లో 3 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. అండ్ ఇది 4th టైప్ ఆఫ్ ట్రిగర్, ఆఫ్టర్ ట్రిగర్. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ వాట్ ఈస్ మెన్ బై ట్రిగర్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలానే నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేస్తే మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది. అది మీరు చాలామంది పీడిఎఫ్లు అడుగుతున్నారు కాబట్టి నోట్స్ కూడా మీకు పంపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ట్రిగర్ అంటే ఏంటో చూద్దాం. ఆఫ్టర్ ట్రిగర్ అంటే ఆఫ్టర్ ట్రిగర్స్ ఆర్ ఫైర్డ్ ఆఫ్టర్ ద ట్రిగర్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఎప్పుడైతే ట్రిగర్ అనేది ఫైర్ అయిందో తరువాత యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ తరువాత పర్ఫామ్ అవుతుంది అన్నమాట. దాన్నే మనం ఆఫ్టర్ ట్రిగర్ అంటారు. అంటే ఫర్ సపోజ్ మనం చాలా టైమ్స్ యాక్షన్ అనేది కొంచెం లేట్గా జరగాలి అనుకున్నప్పుడు, లేటర్ యాక్షన్ జరగాలనుకున్నప్పుడు ఈ ఆఫ్టర్ ట్రిగర్ని మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు యాక్షన్ పర్ఫామ్ అవ్వకూడదు, తర్వాత కొన్ని డేస్ తర్వాత కానీ లేకపోతే కొన్ని హవర్స్ తర్వాత నాకు యాక్షన్ పర్ఫామ్ అవ్వాలైతే ఈ ఆఫ్టర్ ట్రిగర్ని యూజ్ చేసుకొని మనం యాక్షన్ని కొంచెం లేట్గా పర్ఫామ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇది ఆఫ్టర్ ట్రిగర్. అంటే టైప్స్ ఆఫ్ ఆఫ్టర్ ట్రిగర్ మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్, ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్, ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్. ఓకే, ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ మనం తర్వాత ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ని, అప్డేట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్ని, అలానే డిలీట్ కొంత టైం తర్వాత డిలీట్ చేయాలనుకుంటే ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో 1 by 1 ఈ టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్. సో ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ అంటే ద యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ ఇన్సర్ట్. ఓకే, యాక్షన్ అనేది ఎప్పుడు పర్ఫామ్ అవుతుందంట? ఆఫ్టర్ ఇన్సర్ట్. అప్పుడు మనకి యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. దీని యొక్క సింటాక్స్ చూడండి. సింటాక్స్ అయితే అన్ని ట్రిగర్స్కి సేమ్గా ఉంటుంది, సమ్ డిఫరెన్స్. ఇది బిఫోర్ ట్రిగర్కి ఆఫ్టర్ ట్రిగర్కి అసలుకి ఏం చేంజ్ ఉండదు. అక్కడ ఏమన్నా మనం బిఫోర్ అని పెడతాం, ఇక్కడ మనం ఆఫ్టర్ అని పెడతాం, అంతే చేంజ్. సో చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ ఇస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం ట్రిగర్ యూస్ చేస్తున్నాం? ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ కాబట్టి మనం ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్ అని ఇస్తాం. ఓకే, తర్వాత ఆఫ్టర్ అనే టైమింగ్స్ ఇస్తాము. తర్వాత ఈవెంట్, ఏం ఈవెంట్? మనం ఇన్సర్ట్ ఈవెంట్ కాబట్టి ఇన్సర్ట్ అని ఇస్తాను. ఆన్ టేబుల్ నేమ్ రాయాలి. మనం ఏ టేబుల్కి అప్లై చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ రాసిన తర్వాత ఫర్ ఈచ్ రో అని కండిషన్ ఇవ్వాలి. తర్వాత డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, తర్వాత ఎండ్ చేసేస్తే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా అయితే సింటాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దేనికైనా ఒకటే సింటాక్స్, సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ ఇన్సర్ట్ కానీ, ఈ ఆఫ్టర్ డిలీట్ అయితే ఆఫ్టర్ డిలీట్ అని కానీ, ఆఫ్టర్ అప్డేట్ అయితే ఆఫ్టర్ అప్డేట్, అది వరకే మీకు చేంజ్ ఉంటుంది. సింటాక్స్ మొత్తం సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ చూడండి. ఎగ్జాంపుల్ మనం ఎలా రాస్తాము అంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ కదా. సో క్రియేట్ ట్రిగర్ నేమ్ ఏంటి? ఆఫ్టర్ ఇన్సర్ట్ కాబట్టి ఆఫ్టర్ ఇన్సర్ట్ అని రాశాను. ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఏదైనా ఒకటే రాయాల్సింది. సో నేను క్రియేట్ అని రాశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను అని. ఓకేనా? సో క్రియేట్ ట్రిగర్ నేమ్ ఏంటి? ఆఫ్టర్ ఇన్సర్ట్. సో ఆఫ్టర్ ఇన్సర్ట్ అని రాసిన తర్వాత మనం టైమింగ్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ అనే టైమింగ్స్ ఇచ్చాను. ఇది మన ఇన్సర్ట్ కాబట్టి ఇన్సర్ట్ అనే ఈవెంట్ ఇచ్చాను. ఓకే, ఆన్ ఇప్పుడు టేబుల్ నేమ్ రాయాలి. ఆన్ టేబుల్ నేమ్ కదా. సో నేను ఏ టేబుల్కి ఈ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ని అప్లై చేస్తున్నాను అంటే నేను ఎంప్లాయీ అనే టేబుల్కి ఈ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ని అప్లై చేస్తున్నాను. సో ఎంప్లాయీ టేబుల్ నేమ్ రాయాలి. తర్వాత ఫర్ ఈచ్ రో అని కండిషన్ రాయాలి. తర్వాత మనం ఏం రాస్తాం? డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. డిక్లేర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేవి ఆప్షనల్ ఫ్రెండ్స్. సో ఈ రెండు రాయొచ్చు, రాయకపోవచ్చు. బిగిన్ స్టేట్మెంట్ అంటే కోడింగ్ మాత్రం మనం కన్ఫామ్గా రాయాలి. సో నేను ఈ రెండు ఆప్షనల్గా తీసేసుకొని ఇప్పుడు బిగిన్ కోడింగ్ రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే నేను ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ కాలమ్స్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, వీటిని నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఎప్పుడు? ఆఫ్టర్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకనే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఈ 3 కాలమ్స్ని నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. దీని యొక్క వాల్యూస్ న్యూ వాల్యూస్ అవుతాయి కదా. సో డబల్ డాట్స్ న్యూ డాట్ ఎంప్లాయీ నంబర్, డబల్ డాట్స్ న్యూ డాట్ ఎంప్లాయీ నేమ్, డబల్ డాట్స్ న్యూ డాట్
జాబ్ ఏం లేదు. ఇక్కడ మనం మనం న్యూ వాల్యూస్ కాబట్టి ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ న్యూ అని పెట్టి ఎంప్లాయీ నంబర్, న్యూ అని పెట్టి మళ్ళీ ఎంప్లాయీ నేమ్, అలానే జాబ్ అని న్యూ జాబ్ అని రాస్తే అయిపోతుంది. ఎండ్ చేసేస్తాము. ఎండ్ చేసి సెమీకోలన్ పెట్టేస్తే అయిపోతుంది ప్రోగ్రాము. ఇదైతే ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్ ఫ్రెండ్స్. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఎంప్లాయీ టేబుల్లో నాకు తర్వాత నాకు కొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ అవ్వాలి. అవి ఏంటవి అంటే ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ జాబ్ యొక్క నంబర్స్ నాకు ఆఫ్టర్ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటే నేను ఈ ఆఫ్టర్ ట్రిగర్ని యూస్ చేసుకొని తర్వాత న్యూ వాల్యూస్ని తర్వాత ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇలా మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాం ఫ్రెండ్స్. ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ట్రిగర్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ట్రిగర్ ఏంటి? ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్. సో ఈ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ద యాక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ అప్డేట్. ఆఫ్టర్ అప్డేట్ మనకి యాక్షన్ పర్ఫామ్ అయితే దాన్ని మనం ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్ అంటారు. సింటాక్స్ సేమ్ టు సేమ్ ఆఫ్టర్ ఇన్సెట్ లానే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చేంజ్ ఉంటుంది? ఇక్కడ ఆఫ్టర్ అప్డేట్ అని రాస్తాం, ఇక్కడ ఆఫ్టర్ ఇన్సెట్ అని రాస్తాం, అంతే చేంజ్. సో చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ రాస్తాం, ఆఫ్టర్ అప్డేట్ ఆన్ టేబుల్ నేమ్ రాయాలి. ఫర్ ఈచ్ రో అని కండిషన్ రాసిన తర్వాత డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్, తర్వాత మనం ఎండ్ చేసేస్తాం ప్రోగ్రామ్ని. ఇదైతే సింటాక్స్ ఉంటుంది, సేమ్ ఒకేలా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ కాబట్టి క్రియేట్ అని రాశాను. ట్రిగర్ నేమ్ ఏంటి? ఆఫ్టర్ అప్డేట్. సో ఆఫ్టర్ అప్డేట్ అని రాసిన తర్వాత మనం టైమింగ్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ అనే టైమింగ్, అలానే యాక్షన్ ఏంటి? అప్డేట్. ఓకే, ఆన్ ఏ టేబుల్ నేమ్? నేను ఎంప్లాయీ టేబుల్కి ఈ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ అని రాశాను. ఫర్ ఈచ్ రో అని కండిషన్ ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ మీకు ముందే చెప్పాను, డిక్లేర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఆప్షనల్. సో నేను ఇవి ఆప్షనల్గానే ఉంచేసాను. బిగిన్ అంటే కోడింగ్ వరకు రాస్తున్నాను. ఓకేనా? సో బిగిన్ అని చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎంప్లాయీ టేబుల్లో నేను ఎంప్లాయీ నంబర్ అనే కాలమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందుకనే ఇక్కడ నేను చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ నంబర్. ఓకే, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నంబర్ని నేను అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? ఏం అప్డేట్ చేయాలంటే న్యూ వాల్యూస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో వాల్యూస్ న్యూ ఎంప్లాయీ నంబర్ రాస్తే నాకు తర్వాత నేను అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది తర్వాత ఎండ్ చేసేస్తాం, అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదే ప్రోగ్రాము. ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్. ఓకే, నేను ఎంప్లాయీ నెంబర్ని అప్డేట్ చేయాలి అనుకుంటున్నాను, అప్పుడు ఇలా రాస్తాం కోడింగ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఆఫ్టర్ అప్డేట్ ట్రిగర్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ ట్రిగర్ ఏంటి? ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్. సో ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్ అంటే ఏంటో చూద్దాం. ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్ అంటే ద యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ డిలీట్. ఓకే, సో సింటాక్స్ చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ నేమ్ రాస్తాం. ఇక్కడ ఏంటి? ఆఫ్టర్ డిలీట్. ఇది ఒక్కటే చేంజ్. మనం ఇక్కడ ఆఫ్టర్ డిలీట్ అని రాస్తాం. తర్వాత ఆన్ టేబుల్ నేమ్, ఫర్ ఈచ్ రో, డిక్లేర్ స్టేట్మెంట్స్, బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, తర్వాత ఎండ్ చేసేస్తాం. ఇది ఆఫ్టర్ డిలీట్ యొక్క సింటాక్స్. దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దామా? సో చూడండి, క్రియేట్ ట్రిగర్ నేమ్ ఏంటి? ఆఫ్టర్ డిలీట్. ఓకే, తర్వాత ఆఫ్టర్ అనే టైమింగ్స్, డిలీట్ యాక్షన్ ఏంటి? డిలీట్ ఆన్ ఏ టేబుల్ నేమ్? ఎంప్లాయీ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్ అని రాసిన తర్వాత ఫర్ ఈచ్ రో అని కండిషన్ రాసి బిగిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నంబర్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ నెంబర్ అని రాసి సెమీకోలన్ పెట్టేసిన తర్వాత వాల్యూస్ రాస్తాం. వాల్యూస్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్. ఓల్డ్ నంబర్సే కదా నాకు డిలీట్ అవ్వాల్సింది. సో అందుకని ఎంప్లాయీ నెంబర్ అని రాస్తే ఆ ఎంప్లాయీ నెంబర్ అనేది ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్ డిలీట్ అయిపోతుంది. ఎండ్ చేసేస్తే అయిపోతుంది ప్రోగ్రామ్. ఇది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్. ఇది ఆఫ్టర్ డిలీట్ ట్రిగర్ అంటే. అండ్ మీకు ఆఫ్టర్ ట్రిగర్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ అయిపోయింది కదా. ఇది ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్రిగర్. ఓకేనా? దీని యొక్క నోట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేస్తే మీకు నోట్స్ అనేది కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.